హాయ్ అండి. మేమైతే మరకం చెరువుకి వచ్చామండి. చూడండి అటువైపున రోడ్డు ఉంటుందండి. ఇటువైపు చాలా బాగుంటుందండి. మా పాప కాసేపు ఆడుకుంటుందని వచ్చామండి. చూడండి ఇప్పుడు నేను మొత్తం చూస్తాను. మా పాప అయితే ఏదైనా స్నాక్స్ తింటాను కూడా చూస్తానండి. पकड़ो जैसा मिलता पकड़ो। మేము వచ్చేసి పునుగులు కానీ పానీపూరి కానీ తిందామని ఇంకా ఫ్రెండ్స్ పెడుతున్నామండి. ఇక్కడ పునుగులు బండి ఉంది. మా ఆయన ఇక్కడ చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, వేడిగా ఉంటాయి. ఎప్పుడైనా మీరు మరకం చెరువుకి వెళ్తే చూడండి. ఆకలి ఎట్లయినా వేస్తే కూడా స్నాక్స్ కానీ ఒకసారి టేస్ట్ చేయండి. చాలా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. మొత్తం గ్రీనరీ చాలా బాగుంటుందండి. పార్క్కి రెండు వైపులా పిల్లల గేమ్స్ ఆడుకునేవి ఉంటాయి. మధ్యలో వచ్చేసి చెరువు ఉంటుందండి. దాని చుట్టూ సరౌండింగ్స్ పార్క్ ఏరియా అండి. చాలా పెద్దగా ఉంటుంది. ఒక 3 కిలోమీటర్స్ దాకా ఉంటుందండి వాక్ ఏరియా మొత్తం. 1 రౌండ్ 2 కిలోమీటర్స్ వరకు వస్తుంది. చాలా బాగుంటుందండి. వాటర్ చూడు. ఇక్కడ వచ్చేసి ఏమన్నా పూజలు కార్తీక మాసం అవి ఉన్నప్పుడు ఇక్కడ కోనేరులో దీపాలు అవి వదులుతారంట అండి. వినాయక పండుగ అప్పుడు కూడా వినాయకులన్నీ దీంట్లో వేస్తారంట. ఈ చెరువులలో అలా ఉంటుందంట. చూడండి ఇదంతా వచ్చేసి మొత్తం పార్కు. వెనకాల చెరువు కనిపిస్తుంది చూడండి. మధ్యలో వచ్చేసి చెరువు ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం వాక్ ఏరియా, గ్రీనరీ, పార్క్, పిల్లల గేమ్స్ ఆడుకునేవి, స్లైడర్, ఉయ్యాల ఇవన్నీ ఉంటాయండి. చూడండి ఎంత బాగా గ్రీనరీగా ఉందో. మేమైతే ఈ ఫ్రెండ్ నుండి ఇటు సైడ్ వెళ్తున్నాము. మేము ఇప్పుడు సెకండ్ గేట్ వైపున వచ్చినామండి. చూడండి ఎందుకంటే చాలా నడవడం ఉంది, పాప నడవదు, అందుకే సెకండ్ గేట్ వైపున వచ్చాము. సెకండ్ గేట్ వైపున ఆడుకునేవి పక్కనే ఉంటాయండి. పిల్లలను ఆడించుకోవడానికి వస్తే సెకండ్ గేట్ వైపు, థర్డ్ గేట్ వైపు వెళ్ళొచ్చు. అటు ఇటు ఉంటాయి. ఫస్ట్ గేట్ వైపు ఇంకా చాలా వాక్ ఏరియా అని చాలా నడవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ వచ్చేసి గేమ్స్ ఆడుకునేవి, ఎక్సర్సైజ్ చేసేటివి, పిల్లలు ఆడుకునేవి ఉన్నాయి. చూడండి చెరువు ఎలా కనిపిస్తుందో, ఆ లొకేషన్ వ్యూ ఎంత బాగుందో చూడండి ఒకసారి.
చూడండి ఇది ఎంత సూపర్గా అనిపిస్తుందో. చాలా 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 బాగుంటుందండి. ఫొటోస్కి చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ దిగాలనుకునే వాళ్ళు చాలామంది వస్తారు పార్క్కి. చాలా బాగుంటుంది. ఇది రాక్ ఏరియా అండి. మొత్తం కొండలు, కొన్ని బిలియన్స్ ఇయర్స్ ఎగో ఉన్న కొండలు ఇప్పటికీ ఉన్నాయి అక్కడనే. చాలా బాగుంటాయండి. ఒక రౌండ్ అయితే ఆడుకునేది చూస్తున్నాను. చుట్టుపక్కల ఎలా ఉందో. మా పాప అయితే ఉయ్యాల ఆడుతుంది. మమ్మీ ఊపు ఇంకా ఊపు గట్టిగా అని తనైతే ఒకటే అల్లరి. తనకి పార్స్ ఉండాలి. రాక్స్ వైపుకి వెళ్తామండి. చూడండి కొండలు ఎలా ఉన్నాయో. మొత్తం వాక్ ఏరియా అండి. చూడండి అందరూ వాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుండి వీల్స్ ఉంటాయండి. ఇక్కడ నుంచి చాలా వాటర్ దగ్గరగా కనిపిస్తాయి. చుట్టుపక్కల ఏరియా మొత్తం నీట్గా మంచిగా కనిపిస్తుందండి. చూడండి అవును బేట. మొత్తం వాక్ ఏరియా అండి. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నీట్గా ఉంటుంది. ఇక్కడ ఇక్కడైతే ఒకలాగా స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టెప్స్ వెళ్ళడానికి. ఈ రాక్స్ పైన ఎక్కి చాలా మంది ఫొటోస్ దిగుతారండి. హైదరాబాద్ రాక్స్ ఉంటుంది. ఇక్కడ నుండి కూడా వ్యూ చాలా చాలా బాగుంటుందండి. మా పాప అయితే చాలా ఫొటోస్ దిగింది. చూడండి మొత్తం గ్రీనరీ ఎంత బాగుందో. మా పాప అయితే ఫోటోలు ఇంకా దించి మమ్మీ అంటుంది. చూడండి అందరూ రాక్స్ పైన ఎలా కూర్చున్నారా. చూడండి రాక్స్ ఒకదానిపైన ఒకటి కొన్ని సంవత్సరాల నుండి ఉన్నాయి. మా పాప అయితే ఏడో పక్కలో నాకైతే భయం ఇస్తుంది. తనకు మాత్రం భయం లేదు. జారుడు బండ అయితే అక్కడ స్లైడర్ లాగా జారుతుంది. జారుడు బండ అయితే దాని గురించి ఇంకా అక్కడ దాకా వెళ్ళండి. మొత్తం వాక్ ఏరియా అండి. మొత్తం వాక్ ఏరియా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి సరౌండింగ్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.